రాజకీయంగా జగన్, కులపరంగా ముద్రగడ వీరిద్దరూ ప్రభుత్వంపై ఒకేసారి ఒత్తిడి పెంచనున్నారా? వీరిద్దరి పాదయాత్రలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి కానుందా? ఏదేమైనా సరే పాదయాత్ర చేసి తీరుతానని ముద్రగడ స్పష్టం చేస్తుంటే అనుమతి తీసుకుంటేనే పాదయాత్ర చేయనిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మొత్తానికి ముద్రగడ పాదయాత్ర ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇచ్చి తీరుతామని, ఇచ్చిన హామీ నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదలుకుని అధికార పార్టీకి చెందిన కాపు నేతలంతా చెబుతూనే ఉన్నారు. కొంచెం లేట్ అయినా సరే కాపు రిజర్వేషన్లకు న్యాయపరంగా ఎటువంటి చిక్కులు రాకుండా చూస్తామని, ఇప్పటికే మంజునాథ్ కమిషన్ వేశామని, ఆ కమిషన్ త్వరలో నివేదిక ఇస్తుందని పదే పదే చెబుతోంది ప్రభుత్వం. ఒకవైపు ప్రభుత్వ పెద్దలు ఆ విధంగా చెబుతున్నా సరే అవన్నీ బూటకపు మాటలంటూ ఇచ్చిన హామీని పట్టించుకోవటం లేదంటూ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కొంతకాలంగా కాపు రిజర్వేషన్లకు సంబంధించి అనేక లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, పైగా తానెప్పుడూ ఉద్యమం చేసేందుకు రోడ్డెక్కుతున్నా అణిచివేసే వైఖరితోనే ఉన్నారంటూ విరుచుకుపడుతున్నారు ముద్రగడ. ఒకవైపు వరుసగా లేఖలు సంధిస్తూనే మరోవైపు అడపాదడపా మీడియా ముందుకొచ్చి ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ మండిపడుతున్నారు ముద్రగడ. కాపు రిజర్వేషన్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అనేక ఉద్యమాలు చేసిన ముద్రగడ తన ఉద్యమంలో తుది అంకం ఇదేనంటూ ఈ నెల 26 నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. తన పాదయాత్రను కిర్లంపూడి నుంచి ప్రారంభించి అమరావతి వరకు చేయాలని డిసైడ్ అయ్యారు ముద్రగడ. మొత్తం 4 జిల్లాల పరిధిలోని 116 గ్రామాల మీదుగా పాదయాత్రకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే అనుమతి లేకుండా పాదయాత్రను చేయనివ్వబోమని, ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోంది సర్కార్. దీనిపై ముద్రగడ మండిపడుతున్నారు. గోదావరి పుష్కరాలలో అపశృతి చోటు చేసుకుందని, కృష్ణా పుష్కరాలు నిర్వహించకుండా ఆపేశారా అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. తుని ఘటన జరిగిందని పాదయాత్రను అడ్డుకోవటం సబబు కాదనేది ముద్రగడ వాదన. ఎందుకు మమ్మల్ని రోడ్డు మీద లాగారు, ఎందుకు రోడ్డు మీదకి వచ్చి మా చేత ఉద్యమాలు చేయిస్తా ఉన్నారు? మీరు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేసి ఉంటే మీరు రోడ్డు మీద వచ్చేవాళ్ళు కాదే. ఎందుకు గాబరా? మీరు ఇచ్చిన హామీని అడుగుతుంటే గాబరా పడిపోయి రకరకాలుగా పోలీసుల చేత అణచివేత, గ్రామాల్లో భయభ్రాంతం గురి చేయటం. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఎందుకు హామీ ఇచ్చారు? హామీ ఇచ్చిన దాన్ని అడుగుతాం నేరంగా పరిగణిస్తా ఉన్నారే. ఇదే సమయంలో ముద్రగడ సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తాను ఉద్యమాలు చేపట్టిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ఏ విధంగా వ్యవహరించిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు ముద్రగడ. తన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుతో తాను మనస్తాపం చెందానని, తలుపులు మూసుకుని కన్నీరు పెట్టుకుంటున్నానని, అయినా కాపుల సంక్షేమం కోసం తాను ఏం చేయటానికైనా సిద్ధమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముద్రగడ. మీరు 30 నెంబర్ అమలు చేస్తా అని చెప్పేసి 30 సెక్షన్ అమలు చేస్తారా? ఇంటి చుట్టూరు, ఊరు చుట్టూరు, మండలం చుట్టూరు, జిల్లా చుట్టూ పోలీసుని పెడేసి ఎవ్వరూ బయట రాకూడదే అనే పద్ధతుల్లో మీ పాలన చూసి మీ సిగ్గుపట్టలేదా ముఖ్యమంత్రి గారు? మీ పాలన చూసి మేము సిగ్గుపడతా ఉన్నామే. మీ అంత అనుభవం లేకపోయినా ఇదేం పాలన, ఇదేం పద్ధతి, సిగ్గుపడతా ఉన్నామే. మీరు సిగ్గుతో తల ఉంచుకోవాలి అసలు మీ పాలన చూసి. అటు జగన్, ఇటు ముద్రగడ మొత్తానికి ఏపీ ప్రభుత్వానికి పాదయాత్రలతో ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఒకవైపు రాజకీయంగా జగన్ పాదయాత్రకు సిద్ధమవుతుంటే మరోవైపు కాపుల రిజర్వేషన్ వంటి సున్నితమైన అంశంలో ముద్రగడ పాదయాత్రను తలపెట్టడంతో ఏపీ రాజకీయాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.